గ్రామీణ నేపథ్యంలో నాగార్జున ఇంతకుముందు చేసిన సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చాయి. నాగార్జునకి సక్సెస్ని అయితే ఇచ్చాయి. అందువలన నాగార్జునకి సంక్రాంతి పండగ సెంటిమెంట్గా అయితే నిలిచింది. ఈ కారణంగానే ఆయన తాజా చిత్రమైన నాసామిరంగా సంక్రాంతికి థియేటర్లోకి అయితే వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ కథ 1963లో అంబాజీపేటలో మొదలై 1988 వరకు కొనసాగుతుంది. అనాది అయిన కృష్ణయ్య అంటే నాగార్జునను అంజీ అలియాస్ అల్లరి నరేష్ తల్లి చేరదీస్తుంది. ఆమె చనిపోవడంతో అంజీ కూడా అనాథవుతాడు. ఆ ఊళ్ళోనే వాళ్ళంతా గౌరవించే పెద్దయ్య అంటే నాజర్ కృష్ణయ్యను అంజీని చేరదీస్తాడు. ఇక అప్పటి నుండి పెద్దయ్య మాటనే వేదంగా కృష్ణయ్య భావిస్తూ ఉంటాడు, ఆచరణలో పెడుతూ ఉంటాడు. పెద్దయ్య తన కొడుకైన దాసు షబీర్తో సమానంగా వాళ్ళని చూసుకుంటాడు. ఆ ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు అలియాస్ రావు రమేష్ కూతురు వరలక్ష్మి అలియాస్ ఆశికా రంగనాథ్ ఆ ఊరికి వచ్చిన కొత్తలోనే ఆమెను చూడగానే కృష్ణయ్య లవ్లో అయితే పడతాడు. కానీ తల్లి లేని వరలక్ష్మి అమ్మమ్మ దగ్గర చదువుకోవడానికి వేరే ఊరైతే వెళుతుంది. వయసులోకి అడుగుపెట్టిన తర్వాతే ఆమె మళ్ళీ ఊరికి తిరిగి వస్తుంది. అంజీ పెళ్లి సమయంలోనే ఆమెను కృష్ణయ్య మళ్ళీ చూస్తాడు. ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊరికి చెందిన భాస్కర్ అలియాస్ రాజ్ తరుణ్ పక్క ఊరి ప్రెసిడెంట్ వీరభద్రం అలియాస్ మధుసూదన్ కూతురిని ప్రేమిస్తాడు. ఆ ఊరికి ఈ ఊరికి పడకపోవడం వలన ఈ ప్రేమ కథ మరింత రచ్చ అవుతుంది. భాస్కర్ ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో అతన్ని కృష్ణయ్య చేరదీస్తాడు. అది వీరభద్రం మనసులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల కృష్ణయ్య ప్రేమను వరలక్ష్మి అంగీకరిస్తుంది. వరలక్ష్మి తనను ప్రేమిస్తుందని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని పెద్దయ్యతో కృష్ణయ్య చెబుతాడు. పెద్దయ్య తన కొడుకు దాసుతో ఆమె పెళ్లి జరిపించడానికి అనుకుంటున్నట్టు ఆ సమయంలోనే కృష్ణయ్యకి తెలుస్తుంది. అయినా పెద్దయ్య లైట్ తీసుకుంటాడు. కానీ వరలక్ష్మి తనకి మాత్రమే దక్కాలి అని కసితో దుబాయ్ నుంచి పెద్దయ్య కొడుకు దాసు ఆ ఊరికి చేరుకుంటాడు. అతని రాకతో ఆ గ్రామంలోని పరిస్థితులు ఎలా మారిపోతాయి అనేదే కథ. ఓ మలయాళ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇంతవరకు కొరియోగ్రాఫర్గా పనిచేసి వచ్చిన విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయినా ఎక్కడా తడబడినట్టుగా కనిపించలేదు. విలేజ్ నేపథ్యంలో భోగి, సంక్రాంతి, కనుమ పండగ రోజులను ప్రధానంగా చేసుకునే ఈ కథను నడిపించాడు. అందువలనే ఈ సినిమా సంక్రాంతికి తప్పకుండా విడుదల చేయాలనే పట్టుదలతో పనిచేశారు. నాగార్జున, అల్లరి నరేష్, ఆశికా రంగనాథ్ చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి ఈ కథ అయితే మొదలవుతుంది. హీరోయిన్ గా ఆశికా ఎంట్రీ ఇవ్వడానికి ఒక అరగంట పడుతుంది. ఈ సమయంలో కథ కాస్త నిదానంగానే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆశికా రంగనాథ్ ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి కథలో కాస్త కల వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆశికా నాగ్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని రొమాంటిక్ కామెడీ టచ్ తో సాగి సందడి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే విలన్ గా దాసు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి కథ నెక్స్ట్ లెవెల్లో వెళుతుంది. ఫాస్ట్ లో ఒక అరగంట తర్వాత పుంజుకున్న కథ ఇంటర్వెల్ సమయానికి ఇంట్రెస్టింగ్ బ్యాంగ్ తో అందరిలో ఉత్కంఠను పెంచేస్తుంది. ఈ పార్ట్ లో జాతర ఫైటు, ఎత్తుకెళ్లిపోవాలని ఇంకా పాటలు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ కామెడీ సీన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి దుమ్ము దుకాణం అనే పాటతో పాటు సినిమా థియేటర్లో అంజీతో ఫైట్, క్లైమాక్స్ లో నాగ్ ఫైట్ ప్రేక్షకులను మరింత మార్కులు కొట్టేసేలా ఉంటాయని నేనైతే చెప్తా. ఇంతకుముందు గ్రామీణ నేపథ్యంలో మనం చూస్తూ వచ్చిన అంశాలే ఈ కథలో కూడా కనిపిస్తాయి. అలాగని చెప్పి ఎక్కడా బోర్ కొట్టదు. ఓహో అనిపించకపోయినా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాకి వెళ్లిన వారు అసంతృప్తితో మాత్రం బయటకు రారు. అలాంటి కథా కథనాలతోనే ఈ సినిమా నడుస్తుంది. నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ తర్వాత గ్లామర్ పరంగా ఆశికా రంగనాథ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఓణిల్లోనూ చీరల్లోనూ ఆమె యూత్ ని కట్టిపడేస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా పరిచయమైన షబీర్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సైకో తరహా పాత్రలో ఆయన నటన చాలా బాగుంటుంది. ఆయన ఎంట్రీ తర్వాతనే కథ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. మిగతా వాళ్ళంతా పాత్ర పరిధికి న్యాయం చేశారు. నేపథ్య సంగీతం చాలా అంటే చాలా బాగుంది. దాశరథి ఫోటోగ్రఫీ,
చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కథకి బలమైన సపోర్ట్గా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఈజీగా చూడొచ్చు. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.